వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ పోస్ట్ తో కూటమి ప్రభుత్వం దిగొచ్చింది. కడపలో వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీలో ఏడీసీఈటీ లేకుండా మెరిట్ విధానంలో అడ్మిషన్స్ చేయాల్సిందిగా ఆదేశించింది ప్రభుత్వం. నిన్న ఏడీసీఈటీ సిఓఏ కోసం వైఎస్ జగన్ విద్యార్థులు కలిశారు. విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎక్స్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమిని ప్రశ్నించారు. ఇవాళ హడావుడిగా తప్పుల తడకలతో నేరుగా అడ్మిషన్స్ అంటూ ఆదేశించింది ప్రభుత్వం. సిఓఏ గురించి ఇంతవరకు కూటమి ప్రభుత్వం స్పందించలేదు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ అందిస్తారు శ్రీనివాస్. అనుశ్రీ, ఏదైతే వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ విద్యార్థులు గత వారం రోజులుగా కూడా కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనుమతి కోసము అదేవిధంగా ఏడీ సెట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. నిన్న ఉదయం జగన్మోహన్ రెడ్డి కడప పర్యటనలో ఇడుపులపాయలో నుంచి పులివెందులు వెళ్తున్న నేపథ్యంలో వాళ్ళు విద్యార్థులు కొంతమంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం, యువజన విభాగం ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకున్నారు. ఆయన క్షుణ్ణంగా వాళ్ళతో మాట్లాడారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేసి చాలా అత్యున్నతమైన యూనివర్సిటీగా తీర్చిదిద్దుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మారడంతో పూర్తి స్థాయిలో సిఓఐ కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనుమతులు తీసుకురాలేకపోతున్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఇంటేక్ లో ఉన్నటువంటి ఏదైతే విద్యార్థుల్ని అడ్మిషన్స్ చేయడానికి కూడా ఇంతవరకు ఏడీ సెట్ నోటిఫికేషన్ కూడా అయినటువంటి పరిస్థితి. దీని మీద ఆందోళన చేస్తున్నారు. విద్యార్థులకు మద్దతుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గలవిప్పి ఎక్స్ లో పోస్టు పెట్టినటువంటి పరిస్థితి ప్రశ్నిస్తూ ఆయన పోస్ట్ పెట్టారు. దీంతో ఈ రోజు ప్రభుత్వము హడావుడిగా ఏదైతే ఈ ఎడ్సెట్ కు సంబంధించిన అంశాలన్నింటినీ కూడా చర్చించి ఈ డైరెక్ట్ గా అంటే ఏడీ సెట్ ఏదైతే లేకుండా డైరెక్ట్ గా విద్యార్థులను మెరిట్ బేసిక్ మీద అడ్మిషన్స్ తీసుకోండి యూనివర్సిటీలోకి అనేటువంటి ఆదేశాలను హడావుడిగా పంపినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఏడీ సెట్ కు సంబంధించినటువంటి విద్యార్థుల ఇంటేక్ అనేది ఒక సమస్య తీరినప్పటికీ కూడా కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ 2021, 22, 23 విద్యార్థి సంవత్సరానికి సంబంధించినటువంటి కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఏదైతే అనుమతి విషయంలో ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. ఈ అంశం మీద కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది చూడాలి. మొత్తానికైతే వైఎస్ జగన్ కల్పించుకోవడంతో ఈ ప్రస్తుతానికైతే ఏడీ సెట్ సమస్య తీరినట్లయింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.